జన్మ ప్రదాతలు అయిన తల్లిదండ్రుల పోషణ భారము పుత్రుని పరమ కర్తవ్యముగా అయినట్లుగానే సంసార బంధముల నుండి విముక్తుడిని చేసే జ్ఞానదాత అయిన గురువునకు సేవ చేయుట శిష్యుని పరమ కర్తవ్యం అయి ఉన్నది. కర్తవ్యమును పాటించక తల్లిదండ్రుల పోషణ భారము వహించకపోయినను మరియు గురువు వద్ద నుండి విద్యను పొంది దక్షిణ ఇవ్వకపోయినట్లయినను మరణించిన వరకు కృతజ్ఞ దోషము పట్టి పీడిస్తుంది. ఆ కృతజ్ఞునికి మరణము ఒకటే నిస్సృతి అయ్యున్నది. అనగా ఎవరు గురువు నుండి బ్రహ్మ విద్యను పొంది మోహవశమున పారితోషక రూపంలో దక్షిణ ఇవ్వరో వారు ప్రళయ పర్యంతము నరకరూపమైన దుఃఖములను పొందగలరు. యజ్ఞములో దక్షిణకు ప్రాధాన్యత ఉన్నది. ఆ దక్షిణ అనేది శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధతో మాత్రమే దక్షిణ ఫలప్రదం అవుతుంది. అందువలన యజ్ఞము చేసే వారు చేయించే బ్రాహ్మణులకు శ్రద్ధతో దక్షిణ ఇస్తారు. ఎందుకంటే శ్రద్ధతో ఇవ్వబడిన దక్షిణ యజ్ఞ ఫలమునిస్తుంది. దక్షిణ లేకుండా చేసిన యజ్ఞం వాంఛిత ఫలములనివ్వదు మరియు మోక్షప్రదము కాదు. శాస్త్ర కథనం ప్రకారం దీక్ష కూడా ఒక రకమైన యజ్ఞము. క్రియావతి దీక్ష బాహ్య యజ్ఞము అయి ఉన్నది. ఇది బాహ్యంగా చేయబడే హవనం మొదలగు వానితో ఇవ్వబడుతుంది. జ్ఞానవతి దీక్ష అంతర యజ్ఞం అయి ఉన్నది. ఇది గురువు యొక్క ఆత్మశక్తి ద్వారా ఇవ్వబడుతుంది. పై యజ్ఞములకు దక్షిణలు ఇవ్వకపోతే అవి నిష్ఫలములు అవుతాయి. అందువలన దీక్ష తాలూకు దక్షిణను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. దీక్ష మరియు దక్షిణ యజ్ఞమునకు భార్య వంటివి. వీటి సంయోగము వలన యజ్ఞము వాంఛిత ఫలమునిస్తుంది. అందువలన ఈ ప్రపంచంలో దీక్ష మరియు దక్షిణ లేకుండా ఆచరించిన ధర్మకర్మములు అన్నీ నిష్ఫలములు అవుతాయి. అంటే మానవుడు వైదిక యజ్ఞ విధానంలో దీక్షితుడై యజ్ఞము చేసి దక్షిణ ఇచ్చినప్పుడు మాత్రమే వాంఛిత ఫలములు పొందగలడు. శ్రద్ధ మరియు భక్తితో ఇవ్వని దక్షిణ కూడా వ్యర్థమవుతుంది. శిష్యునికి గురువు పట్ల భక్తి ఉండదు. అతడు తన సర్వస్వము అర్పణ చేసిన దీక్షా ఫలితం పొందలేడు. ఎందుకంటే ఫలప్రాప్తికి గురుభక్తి ఏకైక మార్గము. అందువలన ఏ శిష్యుడు శ్రద్ధాహీనుడిగా ఉండి గురువు ఆజ్ఞను పాటింపడో గురురూప ఆజ్ఞాశక్తిని పొంది దక్షిణ ఇవ్వడో అటువంటి వారి జప తప కర్మలు సదా నిష్ఫలమవుతాయి. అందువలన శాస్త్రంలో చెప్పిన విధంగా గురువుకు శుశ్రూష చేసి సంతోషపరిచినప్పుడు గురువు కృపా ఫలితము పూర్ణ జ్ఞానంగా మారుతుంది. శిష్యుడు నిర్విఘ్నంగా అభిష్ట సిద్ధిని సహజంగా పొందగలడు. అన్యాయంగా ఆత్మద్రోహంతో గురువు నుండి గొప్ప అపకారమును పొంది ప్రత్యుపకారము చేయనప్పుడు శిష్యునిలో గురువు యొక్క సంచారిణి శక్తి నశిస్తుంది లేక వేరొక విధంగా పరిణమిస్తుంది. అటువంటి సాధన వల్ల శిష్యుని యొక్క మనస్సులో ఆటంకములు కలుగుతాయి. అదేవిధంగా గురుభక్తి లేకుండా గురువు పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నప్పుడు శిష్యునికి శారీరక మానసిక ఆర్థిక కష్టములు ప్రాప్తిస్తాయి. తప్పనిసరిగా అతడు ధనము నష్టపోతాడు మరియు అతనికి అనేక ఆపదలు కలుగుతాయి. ఎందుకంటే అన్యాయంగా గ్రహించిన దీక్షా జ్ఞానం విపరీత ఫలములనిస్తుంది. గురువు యొక్క ఆత్మశక్తి శిష్యునిలో 24 గంటల క్రియలను జరుగుతూ ఉంటుంది. ఏ గురువు శక్తి స్మరణ మాత్రం చేత శిష్యునిలో అష్టాంగ యోగము స్వయంగా సిద్ధిస్తుంది. ఎవరు ఈ శక్తి యొక్క క్రియాశీలత చేత శిష్యుని శరీరము మనసు ప్రాణము బుద్ధి వివశతను పొంది అస్తిత్వమును కోల్పోతుందో ఏ గురువు యొక్క కృపచేత సాధకునికి ప్రపంచంలో సుఖముగా అన్యాయసముగా ధర్మ అర్థ కామ మోక్షములు ప్రాప్తించుకునే సామర్థ్యము కలుగుతుందో అటువంటి మహాకళ్యాణ కారకుడైన కరుణాసాగరుడైన గురువు నుండి దీక్షను తీసుకొని ప్రత్యుపకారంగా శిష్యుడు ఎటువంటి సేవ చేయనప్పుడు అతడు చాలా నిర్భాగ్యుడని చెప్పవచ్చు. అతడు సుఖముగా ఉండలేడు. శిష్యులకు దీక్షనిచ్చిన తరువాత గురువు యొక్క తేజస్సులో తరుగుదల కనబడుతుంది. సర్పము తన విషమును నష్టపోయి బలహీనపడినట్లుగా పురుషుడు వీరనాశనమనే బలహీనుడైనట్లుగా గురువు కూడా తన ఆత్మ సామర్థ్యం వ్యయం చేసి దీక్షా సమయంలో కొంత తేజస్సును కోల్పోతాడు. గురువు దీక్షనిచ్చినప్పుడు శిష్యుని పాపకర్మలు కొంత నశించిపోతాయి. అతడి సంస్కారములు గురువుపై అక్రమము చేస్తాయి. గురువు శక్తివంతుడు అగుట చేత వాటిని పోగొట్టుకుంటాడు. శిష్యుని చెడు సంస్కారములు దాడి చేయుట చేత కొంతకాలము పాటు గురువు వ్యాధిగ్రస్తుడయ్యే అవకాశం ఉంది. అటువంటి స్థితిలో గురువు కృపను పొంది శక్తివంతుడైన శిష్యుడు గురువునకు సేవ చేయనప్పుడు గురువు యొక్క మనస్సులో శిష్యుని పట్ల ఆసక్తి తిరస్కార భావము కలుగుతుంది. అది శిష్యునికి శుభకరము కాదు. అటువంటి
స్థితిలో గురువు యొక్క మనసు కూడా దీక్షా కార్యక్రమం పట్ల ఉదాసీనత పొందుతుంది.